హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరిస్ అకాడమీ. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి బోర్డు నుండి ఒక పెద్ద నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కేవలం 10th క్లాస్ సరహద్దుతో. సో అదేంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. ఓకే, కేంద్ర సాయుధ బలగాల్లో మనకు 40,000 వేకెన్సీస్ దగ్గరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకు 5th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే నిన్న నుంచే స్టార్ట్ అయిందండి. 5th సెప్టెంబర్ టు 14th సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫీజు పేమెంట్ కోసం 15th అక్టోబర్ వరకు మనకు లాస్ట్ డేట్ ఉందండి. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే జనవరి టు ఫిబ్రవరి 2025లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ జీడీ కానిస్టేబుల్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయ్యాక, సిబిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యాక ఓకే, మనకు నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది కూడా అయిపోయాక మీకు ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది ఎవరైతే క్లియర్ చేస్తారో ఇవన్నీ మీకు ఫైనల్గా పోస్టింగ్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ జనరల్గా ఉండేది. ఓకే, సో ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ రిమైనింగ్ ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. అయితే మీకు చెప్పింది మొత్తం 40,000 వేకెన్సీస్ కదండి. ఒకసారి ఆ వేకెన్సీస్ కూడా చూద్దాము. ఎన్ని అసలు ఆర్మీస్ మొత్తం ఇందులో ఉన్నాయి, అసలు ఫోర్సెస్ నార్మల్గా. ఓకే, మేజర్గా ఏంటంటే బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మనకున్న దగ్గర 40,000 వేకెన్సీ, 39,481 వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇందులో దగ్గర 40,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సంబంధించే సగానికి పైగా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. 15,654 పోస్టులు ఉన్నాయి. సిఆర్పిఎఫ్ సంబంధించి 11,541 పోస్టులు ఉన్నాయన్నమాట. సో మనకు 40,000లో దగ్గర 26,000-27,000 పోస్టులు బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ సంబంధించిన పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో రిమైనింగ్ పోస్టులు అన్నీ కూడా కలిపి మీకు ఏంటంటే సిఏఎస్ఎఫ్ 7,145 7,145, ఎస్ఎస్బి 819, ఐటీబీపీ 3,000 చేంజ్ ఉన్నాయి, ఏఆర్ వచ్చేసి 200 చేంజ్ ఉన్నాయి, ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి 35 ఉన్నాయి, ఎన్సిబి వచ్చేసి లీస్ట్ 22 ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా అయితే 40,000 వేకెన్సీస్లో బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ అనేది ఎక్కువ వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఓకే, అయితే ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి ఏంటంటే మీకు పే లెవెల్ 1 అండ్ పే లెవెల్ 3 2 పే లెవెల్స్ ఉన్నాయండి. పే లెవెల్ 1 ఏంటంటే బేసిక్ మీకు 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 56,900 వరకు ఉంటుంది. అండ్ పే లెవెల్ 3 అయితే 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది, 16,100 వరకు ఉంటుంది అన్నమాట. ఇవి పే లెవెల్ 1 అండ్ లెవెల్ 3 పోస్టులు అన్నమాట ఇవి. సో రిమైన్ డీటెయిల్స్ చూద్దామండి. అయితే అంతకంటే ముందుగా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఎవరైతే ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు మనకు టీచర్స్ డే అండ్ వినాయక చవితి సందర్భంగా తక్కువ ప్రైస్కే కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది మన ఐరైజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో. సో ఎవరైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో ఈ ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీకు ఈ ఆఫర్లో ఉన్న ప్రైసెస్తో మీకు తక్కువ ప్రైస్కే ఈ కోర్సెస్ని పొందవచ్చు అన్నమాట. ఈ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ సంబంధించి కూడా మీకు స్పెషల్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మీకు కేవలం 1,500 రూపీస్కే మీకు కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు టాప్ ఫ్యాకల్టీ చేత బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు క్లాసులు ఉంటాయి, బైలింగ్వల్ క్లాసులు ఉంటాయి, హ్యాండ్ అవుట్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది, టాప్ వైజ్ టెస్టులు ఉంటాయి, మీకు 24/7 యాక్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఒక వీడియోని మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సో ఈ ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ఒకటే కాకుండా మీకు రిమైనింగ్ అన్ని కోర్సెస్ పైన కూడా ఇప్పుడు బ్యాంకింగ్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ రిమైనింగ్ అన్ని కోర్సెస్ పైన కూడా మీకు బెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టీచర్స్ డే అండ్ వినాయక చవితి సందర్భంగా. అయితే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. అది మనకు తెలిసిన విషయం. దానికి సంబంధించిన విషయం మనం ఒక వీడియో కూడా చేసాం ఆల్రెడీ. సో అయితే దీనికి సంబంధించి కూడా మీకు ఏంటంటే ఎక్స్పెషల్లీ 3.2 ఆర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ కోర్స్ మీద మనం సపరేట్గా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని అప్డేటెడ్ కంటెంట్తో ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్ని కవర్ అయ్యేలాగా మీకు అన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని తీసుకొని అందులో కొన్ని ఏదైనా మోడల్స్ మిస్ అయితే వేరే క్వశ్చన్స్ కూడా కొన్ని యాడ్ చేసి మీకు స్పెషల్గా ఒక కోర్సును డిజైన్ చేయడం జరిగింది. అది మీకు ఆఫర్ ప్రైస్లో ఉందండి. అది కూడా మీకు ఏంటంటే ఈ సెప్టెంబర్ 5th to 7th వరకే ఉంటాయండి ఈ ఆఫర్స్. అంటే రేపటితో ఎండ్ అవుతాయి ఈ ఆఫర్స్ అన్నీ కూడా. సో దాంతోపాటుగా మోస్ట్ మీకు మన ఐరైజ్ అకాడమీలో నచ్చే అర్థమెటిక్ రీజనింగ్ కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ కూడా మీరు తక్కువ ప్రైస్కే పొందవచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. ఓకే, అయితే మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎంత ఉంటుంది, ఎగ్జామ్ అప్లై చేయడానికి మీకు
100 రూపీస్ ఉంటే సరిపోతుందండి. బట్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అది కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఉమెన్ అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో గర్ల్స్ అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఆ ఫీజు కూడా ఉండదు, వాళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను అండి, ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సరే ఫస్ట్ నేను చెప్పే మాట ఒకటే ఏంటంటే, మీరు లాస్ట్ డేట్ ఉంది కదా అప్పుడు నిమ్మదిగా చేసుకుందాం అనే థాట్ ఏతుందో అది మర్చిపోండి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వల్ల మీరు అప్లై చేయకుండా మీకు అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ముందుగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోవడం వల్ల అలాంటి మీరు డిఫికల్టీస్ని అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, అదనమాట. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. అంటే మీకు 2025 జనవరి 1 వరకు మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ చేతిలో ఉండాలి. అంటే మీకు 2024లోనే మీకు అయిపోయి ఉండాలి అన్నమాట 10th క్లాస్ అనేది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ వాళ్ళని కూడా ఎలిజిబుల్ అన్నమాట. సో లేదు అలా కాకుండా ఈక్వల్ టు 10th ఉన్నా సరే అది కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మీకు సర్టిఫికేట్ లాంటి సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే 18 to 23 years ఉండాలండి. మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 23 years ఉండాలి. యాజ్ పర్ కేటగిరీ వైజ్గా మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years 23 + ఎంత 28 అవుతుంది. నెక్స్ట్ ఓబీసీ అయితే 23 + 3 26 అవుతుంది. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ కేటగిరీ వైజ్గా. ఓకే, అయితే ఇక్కడ మనకు ఆ డేట్ మెన్షన్ చేస్తారు. అంటే మీకు 18 to 23 కానీ ఎప్పుడు ఉండాలంటే 2002 నుంచి 2007 మధ్యలో మీరు బార్నే ఉంటే ఎలిజిబుల్ అన్నమాట ఈ 18 to 23 అంటే. ఓకే, 2002 నుంచి 2007. ఓకే, జనవరి 2 నుంచి మళ్ళీ జనవరి 1 వరకు ఇక్కడ. సో 2002 to 2007 గుర్తుంచుకోండి ఆ డేట్స్ కూడా మీకు, అంటే బార్డర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన అన్నమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. ఓకే, అయితే ఇక్కడ చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుందా? మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఇదే డౌట్ అన్నమాట. సో ఇప్పుడు 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుందని ఆల్మోస్ట్ అన్నీ. సో ఇందులో మన తెలుగులో కూడా మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఉంటుంది. 2 లాంగ్వేజ్లో కూడా మనం ఎగ్జామ్ ఎవరికి తెలుగులో అనుకున్న వాళ్ళు తెలుగులో కూడా రాసుకోవచ్చు. అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, మీకు ఓవరాల్గా 3-4 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ బీసీ. అందులో ఉండే మీకు సబ్జెక్ట్స్ ఏంటంటే రీజనింగు, జనరల్ అవేర్నెస్, అదే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సెక్షన్ వచ్చేసి మీకు ఏంటంటే 20 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మీకు. ఓకే, 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి మీకు ఏంటంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అన్నమాట. అలా మీకు 40 marks ఉంటుంది. ఒక క్వశ్చన్కి 2 మార్కులు అండి. అలా మీకు ఓవరాల్గా ఏంటంటే 80 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం 80 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు మార్క్స్ మాత్రం 160 ఉన్నాయి. ఒక క్వశ్చన్కి 2 marks అన్నమాట. సో అలా మీకు టైమింగ్ వచ్చేసి 60 minutes టైం ఉంటుంది. ఓకే, 60 minutes టైం ఉంటుంది మీకు. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. ఓకే, సో మీకు అదే చెప్పాను కానీ 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటాయని చెప్పాను కదా, అందులో తెలుగులో కూడా మన తెలుగు వాళ్ళకు తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఇది అన్నమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 0.25 నేటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మీకు తెలిసిన క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చేయాలి. ఏదో ఇట్లా ఏమంటారు మనకు రాలేద్దామంటే తగలేదన్నమాట. సో నేటివ్ మార్కింగ్ కాబట్టి చూసి జాగ్రత్త మీరు చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. అంటే మీకు మెజర్మెంట్ ఫస్ట్ అంటే మీరు హైట్ కానీ చెస్ట్ కానీ మీకు ప్రాపర్గా ఉండాలి, అదొకటి. అది మీరు హైట్ అండ్ చెస్ట్ ఉన్నట్లయితే మీరు అప్పుడు పిఎస్టీ క్వాలిఫై, మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి అంటే రన్నింగ్ ఉంటుంది, అది కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. అయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అసలు ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో వచ్చేసి మీకు మేల్కి 170 centimeters హైట్ ఉండాలి, ఫీమేల్కి 157 centimeters హైట్ ఉండాలి. అయితే ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే మేల్కి వచ్చేసి 162.5 ఉండాలి, ఫీమేల్కి వచ్చేసి 150 ఉండాలి, 150 centimeters అన్నమాట ఇది. సో ఏజ్ అంటే హైట్లో కూడా మనకు రిలాక్సేషన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళకు కూడా కొంత 157, 147 ఉందండి మేల్ ఫీమేల్కి. అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ లెఫ్ట్ వింగ్ అంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్ వాళ్ళకు అంటే ఇక్కడ హైట్లో కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగిందన్నమాట కొంతపాటు మీకు. ఓకే, 170 ఉంటే ఇక్కడ 162 ఉంది. అలా మీ ఏరియాస్ వైజ్ కూడా కొంతమందికి షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఏజ్లో కొంత రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 80 centimeters ఉండాలండి అన్ఎక్స్పెండెడ్. ఓకే, మినిమం ఎక్స్పెండెడ్ వచ్చేసి 5 centimeters ఉండాలన్నమాట. సో 80 centimeters అండి. ఇందులో కూడా రిలాక్సేషన్ ఉంటుంది. షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకు 76 అన్ఎక్స్పెండెడ్, మినిమం ఎక్స్పెన్షన్ 5 ఉంటుంది. ఇది మేల్కి మాత్రం ఉంటుంది అని చెస్ట్ అనేది. సో మీకు ఇక్కడ ఇందులో కూడా ఎగ్జామ్షన్స్ ఉన్నాయన్నమాట 78. ఓకే, ఇది కొన్ని పర్టికులర్ ఏరియాస్ కమ్యూనిస్ట్, డోగ్రాస్, మరాఠాస్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు స్టేట్ యూటీస్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వీళ్ళకి కూడా ఉందామండి. సో అది మనకు అవసరం లేదు అనుకోండి, తెలుగు స్టేట్స్ వాళ్ళు కాబట్టి మన మ్యాక్సిమం. ఓకే,
నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే మీరు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో హైట్ చెస్ట్ ఉన్నట్లయితే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో మనకు ఏంటంటే పర్ఫామ్ చేయాల్సిన ఈవెంట్స్ ఉంటాయి. ఏంటంటే రన్నింగ్ రేస్ ఉంటుందన్నమాట. రన్నింగ్ రేస్ ఏంటంటే 5 కిలోమీటర్ని 24 మినిట్స్లో చేయాలి, అది మేల్కి ఉంటుంది. మనకు 1.6 కిలోమీటర్స్ని 7 మినిట్స్లో చేయాలి, అది మేల్కి అయితే. ఫీమేల్కి అయితే 1.6 కిలోమీటర్ని 8.5 మినిట్స్లో చేయాలి, అండ్ 800 మీటర్స్ని అయితే 5 మినిట్స్లో చేయాలన్నమాట. సో ఇది నార్మల్గా ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే రన్నింగ్ రేస్లో మనం పార్టిసిపేట్ చేయాల్సిన ఈవెంట్స్ అన్నమాట అది. ఓకే, రిమార్క్స్ ఏంటంటే ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ దోస్ బిలాంగ్ టు లడక్ రీజన్, అంటే ఇది లడక్ రీజన్ వాళ్ళకి కాకుండా ఇది అన్నమాట. లడక్ రీజన్ వాళ్ళకైతే కొంచెం మళ్ళీ అందులో కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇప్పుడు మనకు ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ మనం క్లియర్ చేశాక నెక్స్ట్ మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏదైతే మనకు ఉంటాయో, సో మన 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ మనకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా తీసుకోవడం మీకు ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుందంట. మీకు అక్కడ స్కోర్లో కూడా కన్సిడరబుల్ ఉంటుందన్నమాట. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుందన్నమాట అది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీకు ఏంటంటే మెట్రికులేషన్ ఏదైతే సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా తీసుకుని వెళ్ళాలి. సో ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళు దెన్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీరు ప్రాపర్గా చేసుకున్నట్లయితే మీకు ఫైనల్గా సెలక్షన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇది మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, సో మీకు ఇంకా డౌట్స్ అసలు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము ఫర్దర్ వీడియోస్ చేసినప్పుడు మీకు అందులో డౌట్స్ క్లారిఫై జరుగుతుంది, లేదంటే మీకు కామెంట్ సెక్షన్లోనే మీకు అక్కడే రిప్లై ఇస్తాము. ఓకే, సో ఎవరైతే ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదు ఇంకా ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని మీరు ప్లే స్టోర్ ద్వారా కానీ లేదంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.